హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్టిగా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ వేరియంట్ అండి. మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2027 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 76,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పటి వరకు 76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు లేవు. అలాగే టైమింగ్ చైన్ మారలేదు. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. అలాగే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా 5 టైర్స్ కూడా 100కి ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే అందరికీ తెలిసినటువంటి మైలేజ్, ఎట్టిగా మంచి మైలేజ్ అయితే వచ్చింది. 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 18 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఈ కారు పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి. 7 సీటర్ కార్ అండి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే టచ్అప్లు అనేది కామన్ అండి. అక్కడక్కడ 1-2 చోట్ల టచ్అప్లు అయితే పడ్డాయి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ, బి, సి, డి లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, రైట్ లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది. రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్స్ కి వచ్చేటటువంటి లైనింగ్ అండి. డోర్ కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ అయితే లేదండి. ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే ఈ కార్ ని కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదండి. కారు కాస్ట్ తీసుకున్నట్లయితే 6,75,000 రూపాయలుగా కారు ఓనర్ గా చెప్తున్నారు. ఈ కార్ కాస్ట్ 6,75,000 రూపాయల కారు ఓనర్ గా చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్టిగా కార్లు అయితే దొరకట్లేదు, బాగా డిమాండ్ ఉంది. చాలా మంది ఎర్టిగాలు, డిజైర్లు అడుగుతారు కదా, అందుకని ఎర్టిగా ఒకటి తీసుకొచ్చాను. అలాగే షిఫ్ట్ చూపి 17,000 తిరిగినటువంటి షిఫ్ట్ కార్ అయితే అది పెట్రోల్ కారు ఒకటి తీసుకురావడం జరిగిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అడుగుతారని తీసుకొస్తున్నాను. ఎర్టిగాలు రేట్లు బాగున్నాయి. మంచి బండ్లు కూడా దొరకటం అయితే కష్టంగా ఉన్నాయి. ఉన్న వాటిల్లో ఇది బాగుందని తీసుకొచ్చాను. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చెలవు చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపు 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. కారు ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే లేదు. ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే ఒకటి కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ ఒక 60% మాత్రమే ఉన్నాయి. 50 నుంచి 60% మాత్రమే ఉన్నాయి. అలాగే వీడిఐ వేరియంట్ లో రిమ్స్ వస్తాయండి. రిమ్స్ ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక
50 నుంచి 60% అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్లకి వారికి టచ్అప్లు అయితే పడ్డాయండి, కామన్ అండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ అండి, రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 50% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్ అయితే ఉంది. రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్స్ 100కి ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. డబల్ కీ అయితే ఉంది. ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 76,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. 76,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్. క్లస్టర్ ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ అయితే ఉంది, ఆండ్రాయిడ్ స్క్రీన్. ఇన్నిట్లో యూట్యూబ్ వస్తుంది, ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు, నావిగేషన్ వస్తుంది. అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది. ఏసీ గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే టాటోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే డోర్ లైనింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. ఎటువంటి చెక్కు చెదరలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్ అండి, యాప్రాన్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది చూడొచ్చండి. అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా. అలాగే 2017లో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ అంతే అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. టైమింగ్ చైన్ కూడా మారలేదు. ఒకసారి యాక్సిలరేటరీ ఇంజన్ ఆప ఒకసారి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి చూడొచ్చు. కంపెనీ లేబుల్స్ తో అయితే ఉంది. 2017లో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి. చూసారు కదా సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి. 2017 మారుతి సుజుకి ఎర్టిగా VDI వేరియంట్ అండి. రీడింగ్ వచ్చేసి 76,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్ అండి. రేట్ వచ్చేసి 6,75,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మొన్ననే. అందరికీ బాయ్, జై.